హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైందండి వీడియో పెట్టాక. కొంచెం ఇంట్లో పని బాగాలేక వర్క్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని చేశాను. ఇవాళ మన రెసిపీ ఏంటంటే, వినాయక చవితి వస్తుంది కదండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను. కొద్దిగా కొంచెం వాటర్ అంతే చాలు వేసి ఇది లైట్గా ఒక కొంచెం తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టండి. దీన్ని ఇదిగోండి ఇలా ఒక 10 minutes బాయిల్ అయిన తర్వాత ఇలా అంటే ఇలా ఇగో తీసి చూసారా, ఇలా కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము సన్నగా తురిమి దీంట్లో వేసుకోండి. వేసి ఇదిగో ఇలా కలిపేసి ఒక 10 minutes నుంచి పక్కన పెట్టేస్తాను. ఇది కొబ్బరిలో చేస్తున్నావు మోదక్? మరి బెల్లం పాకంలో మరి మోదక్ అంటే ఇదే కదా చేసేది. పిండి కలిపి మోదక్ చేయాలి, తర్వాత బాల్స్ చేసి. ఓకే, ఇది చూసారా దగ్గరికి మంచిగా ఇలా ఎట్లయిందో గట్టిగా. దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిపోయింది, పక్కన పెట్టేస్తాను, చల్లగా అయిపోతుంది. నెక్స్ట్ మరొక పాన్ తీసుకొని 1 కప్పు వాటర్ హీట్ అవుతున్నప్పుడు కొద్దిగా కొంచెం లైట్గా సాల్ట్. వాటర్ బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు వాటర్కి 1 కప్పు కన్నా ఇంకో కొంచెం 1 స్పూన్ ఎక్కువ బియ్యం పిండి వేసుకున్నాను. వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మంచిగా దీన్ని కలిపేసేయండి. ఇలా ఇదిగోండి, ఇది వేడిగా ఉన్నప్పుడే దీన్ని మంచిగా కలిపి ముద్ద చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేయి కాలుతుంది కదండి, అందుకోసం అని మంచి వైట్ క్లాత్ తడి చేసి పెట్టాను. తడి చేసి ఇదిగోండి ఇలా ఇలా వెట్ క్లాత్తో మంచిగా దగ్గరికి ఒత్తుకుంటుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇదిగో చూసారా, ఇలా మంచిగా స్మూత్గా అవుతుంది అన్నమాట పిండి. కొంచెం చల్లగా అయిపోయింది, బట్ట పెట్టి వస్తాను కదా. చూసారా, ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి. ఒత్తి దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టేసి కదండి. పిండి చల్లగా అయిపోయే లోపల దీన్ని, ఇది చల్లగా అయిపోయింది, దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఇదిగోండి, ఇది మోదక్ మౌల్డ్. దీన్ని ఇలా పెట్టేసి కొద్దిగా పిండి తీసుకోవాలి. తీసుకొని ఇలా దీని లోపల ప్రెస్ చేయాలి మొత్తం. దీనిలో పట్టినంత వరకు ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనం కొబ్బరి చేసాం కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసి పైన మళ్ళీ ఇలా ఇలా కవర్ చేయాలి. మోదక్ రెడీ అయిపోయింది. అన్నీ ఇలా వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ఫస్ట్ మర్చిపోయాను నేను చెప్పడము. ఆయిల్ రాసి తీయండి, ఈజీగా వస్తుంది. రాయకపోయినా వస్తుంది, కానీ ఆయిల్ రాస్తే ఈజీగా వస్తుంది. ఇంకా అందుకోసం
ఇలా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవడమేనండి. మౌల్స్ ఉంటాయో ఉండేవో కదండి, ఉండని వాళ్ళు ఇదిగోండి కొంచెం పిండి ఇలా తీసుకొని ఇలా ఇలా చేసుకోండి. చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇది పెట్టేసి ఇలా దగ్గరికి ప్రెస్ చేయండి. ఇలా అనుకుంటూ షేప్ చేసుకుంటూ రావడమేనండి. ఇలా దగ్గరికి చూసారా, ఇలా చేసుకోవాలి. మనకి ఇంకా డిజైన్గా రావాలి అనుకుంటే కొద్దిగా ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోండి, ఇంకా డిజైనర్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి చూసారా, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అండి. ప్రిపేర్ చేసిన తర్వాత మనము ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇడ్లీ స్టాండ్ తీసుకొని కొద్దిగా ప్లేట్కి ఆయిల్ బ్రష్ చేయండి. లైట్గా అంటుకోకుండా ప్లేట్కి ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి మనము. ఇవన్నీ దీంట్లో పెట్టేసుకోవడం ఇలా. నేను ప్లేస్ ఉంది కదా అని పెట్టేస్తున్నా, దగ్గర దగ్గర కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అండి, ఏం కాదు. ఇలా ఒక 10-15 మినిట్స్ వరకు స్టీమ్ చేయండి, బాయిల్ చేయండి. స్టీమర్ ఉంటే స్టీమర్లో కూడా పెట్టుకోవచ్చు, నా దగ్గర స్టీమర్ లేదనేసి ఇడ్లీ స్టాండ్లో పెట్టాను నేను. 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇదిగోండి 15 మినిట్స్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం ఉంచిన తర్వాత మోదక్స్ రెడీ అయిపోయింది. ఇది కూడా చూసారా, ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయినా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్స్ రెడీ అయిపోయినాయండి. చూసారా, ఎలా వచ్చేదో చెప్పండి, చూసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో మీకు కామెంట్ చేయండి. అంతేనండి, ఇదిగోండి మోదక్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఈసారి ఎవరైతే తయారు చేయలేదో ఎప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వినాయకుడికి అయితే చాలా ఇష్టం అండి. ఇవన్నీ చేసి పెట్టండి, వినాయకుడికి చాలా బాగుంటుంది. వినాయక పండుగ వస్తుంది కదా, నెక్స్ట్ వీక్. ఇదిగోండి చాలా బాగుంటుంది ఇది. దీన్ని ఇదిగో ఇలా కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా వస్తుందన్నమాట కట్ చేస్తే. చాలా వినాయకుడికి అయితే చాలా ప్రీతికరం అండి ఇది. తప్పకుండా చేయండి, తప్పకుండా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.